మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఆదోని పట్టణంలోని ముస్లిం మైనారిటీల సోదరులకు సంబంధించిన వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పేదవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అనువుగా ప్రభుత్వాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలనుకున్నటువంటి షాదీఖానా సందర్శన పెట్టుకున్నాను. నేను నిజంగా షాదీఖానా అంటే అంతా అయిపోయింది, ఏదో టైల్స్ మాత్రమే వేయాలని మిగిలింది. ఇక్కడ చూస్తే మొండి గోడలు తప్ప ఏమీ కనబడతలేవు. నాకు ఓన్లీ పిల్లర్లు వేసారు, పూర్తిగా వదిలేసినట్టుగా కనపడతా ఉంది. దీన్ని ఎవరు పట్టించుకున్నట్టుగా. నేను ఇక్కడికి వస్తా ఉంటే అక్కడ ఉంటే మందు బాటలు కనబడతా ఉన్నాయి. అంటే పవిత్రమైన షాదీఖానా ప్లేస్ని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ పక్క చూస్తే గుంటలు తవ్వి ఇక్కడ ఉన్నటువంటి కంకర మట్టి అంతా ఎత్తుకుపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఇంత దారుణంగా ఈ షాదీఖానాని వదిలిపెట్టేశారని చూడండి, గుండె తరుక్కుపోతా ఉంది. నేను సూటిగా పెద్దలు చెప్పారు, ఇప్పటికే సూటిగా అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే గారిని, అయ్యా 15 సంవత్సరాలుగా నీకు ఎప్పుడూ కూడా మేము వచ్చినట్టుగా మీరు కూడా ఈ షాదీఖానాకి వచ్చి చూసి ఇక్కడ పరిస్థితుల్ని గమనించి వెంటనే దానికి కావాల్సిన డబ్బులు ఏదైతే ప్రభుత్వం ఇవ్వాలని ఆల్రెడీ మంజూరు చేసిందో దాన్ని ఎందుకు తెప్పించలేకపోయినారు అని సూటిగా అడుగుతాం. ఇదేనా నీకు ముస్లిం మైనారిటీల మీద ఉన్నటువంటి ప్రేమ అని అడుగుతాం. ఇది ఎంతవరకు సమంజసం? రెండవది, ఆర్భాటంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటంగా ప్రకటించారు. ఏమని, ముస్లిం మైనారిటీలో ఉన్నటువంటి పేదలు ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటే దుల్హన్ అనే పథకం కింద ₹1,00,000 ఇస్తానన్నాడు. తర్వాత ఎవరికి డబ్బులు రాలే. నేను అప్పుడే చెప్పాను, ఆ దుల్హన్ పథకం ప్రకటించిన రోజే నేను స్టేట్మెంట్ ఇచ్చాను, అయ్యా గుర్తు చేసుకోండి, ₹1,00,000 మీరు ఇవ్వలేరు, అలా సాధ్యం కాదు, మీరు ఆంక్షలు పెడతారు, నాకు ముస్లిం మైనారిటీలు తిరగబడండి అని ఆ రోజే నేను ఈ 2 సంవత్సరాల కిందట నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. నేను అదే జరిగింది. ప్రకటించిన 3వ రోజుకే కఠినమైన ఆంక్షలు పెట్టారు. ఎవరైతే పెళ్లి చేసుకొని ₹1,00,000 కావాలనుకుంటారో వాళ్ళు